ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఐటీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ లాభపడగా ఎనర్జీ, డిఫెన్స్, ఇన్ఫ్రా సెక్టర్లు నష్టపోయాయి. బులియన్ మార్కెట్లు ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. 24 క్యారెట్స్ గోల్డ్ ₹500 లాభపడి 1,44,696 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక కేజీ సిల్వర్ ₹1,200 పెరిగి 2,31,100 వద్ద కొనసాగుతుంది. ఇదే అంశంపై మనతో పాటు చర్చించడానికి సిద్దంగా ఉన్నారు మార్కెట్ ఎక్స్పర్ట్ జీవీ సత్యనారాయణ గారు. నమస్తే అండి. మనం చూసుకుంటే దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఐటీ, మెటల్ సెక్టార్లు లాభపడడం చూస్తున్నాం. అలాగే ఎనర్జీ, డిఫెన్స్ సెక్టార్లు నష్టపోవడం జరిగింది. క్లోజింగ్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? ఓకే, ఇవాళ గురువారం బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ ఉంది. కాకపోతే కొంచెం ఏం లేదు, పాజిటివే. అది ఎలా ఏంటిదనే చూద్దాం. నిఫ్టీ 50 మాత్రం 134 పాయింట్స్ ప్లస్ లోనే ట్రేడ్ అవుతుంది. ఈ బిఎస్సి సెన్సెక్స్ వచ్చి 419.72 ప్లస్ లో ప్రజెంట్. నిఫ్టీ 500 125 పాయింట్స్ ప్లస్. నిఫ్టీ బ్యాంక్ ఓన్లీ ఫ్లాట్ ఉంది. అది ఐటీ 1,149 పాయింట్లు పెరగడం జరిగింది. ఐటీ సెక్టార్ బాగా పెరిగింది. ఇక నిఫ్టీ మిడ్ క్యాప్ వచ్చి 80 పాయింట్లు, బిఎస్సి బ్యాంకు వచ్చి 46 పాయింట్లు, నిఫ్టీ 200 వచ్చి 72 పాయింట్లు, నిఫ్టీ 100 వచ్చి 135.75 ప్లస్ ఇవన్నీ. నిఫ్టీ స్మాల్ క్యాప్ 81 పాయింట్స్, బిఎస్సి 500 వచ్చి 206.81, బిఎస్సి 100 వచ్చి 145 పాయింట్లు. ఇవి పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇకపోతే బిఎస్సి సెన్సెక్స్ ఏదైతే ఉందో 30 కంపెనీల్లో 22 ప్లస్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. 22 ప్లస్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ ఎన్ఎస్సిలో ఏవైతే ఉంటాయో 33 ప్లస్ లో ట్రేడ్ అవుతున్నాయి, 17 మైనస్ లో. అంటే 2:1, 2 ప్లస్ లో ఉంటే 1 మైనస్ లో ట్రేడ్ అవుతుంది. ఇక ఎందుకు ఏంటిది అనేది చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఎప్పుడైతే ఈ బ్రెంట్ ఆయిల్ ముడి చమురు ధర ఏదైతే ఉందో బాగా తగ్గడం జరిగింది. ఇప్పుడు $70.92, $71 ట్రేడ్ అవుతుంది. యుద్ధానికంటే ముందు $65 ఉంది, ఇప్పుడు 71. అంటే ఓన్లీ ఒక $6 దగ్గరలో ఉంది. ఏది యుద్ధానికంటే ముందు ఉన్న పరిస్థితి. ఇది సానుకూల పరిస్థితి, శుభ సూచకం. అందుకని మన మార్కెట్లు పాజిటివ్ లో ఉండటం, వరల్డ్ మార్కెట్లు పాజిటివ్ లో ఉండటం. మంది వాళ్ళ ఎక్స్పైరీ ఉంది, వీక్లీ ఎక్స్పైరీ బిఎస్సిది. తర్వాత గోల్డ్, సిల్వర్ కూడా ఫ్లాట్ గానే ఉంది. పెద్దగా ఏం మూవ్మెంట్ లేదు అన్నమాట. అంటే ఏం కాదు, ఎందుకంటే జూలై 1 నుంచి ఫ్యూచర్స్ ఓపెనింగ్ అన్నమాట. అందుకని కొనుక్కునే టైం ఇది ఈ టైము. తర్వాత ఇప్పుడు మనం చూడవలసింది ఏంటిది అంటే, సింపుల్ గా ఏదైతే మార్కెట్లు ఎందుకు ఈ బ్రెంట్ ఆయిల్ తగ్గడం అనేది, మనకి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయి. ఆటోమేటిక్ గా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గితే ట్రాన్స్పోర్ట్ తగ్గుద్ది. ట్రాన్స్పోర్ట్ లో తగ్గినప్పుడు ఆటోమేటిక్ ఇన్ఫ్లేషన్ తగ్గుద్ది. ఇన్ఫ్లేషన్ తగ్గినప్పుడు మన రూపాయి యొక్క బలోపేతం అవుతుంది, జీడిపి పెరుగుతుంది. ఇవన్నీ గుడ్ న్యూస్ అన్నమాట. ఏవైతే మన రూపాయి బలపడటం, ఇన్ఫ్లేషన్ తగ్గటం, జీడిపి పెరగటం, ఇక వీటితోటి ఏవైతే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి బాగా లాభాలు ఉంటాయి అనమాట. అంటే హెచ్పిసిఎల్, బిపిసిఎల్, ఇండియన్ ఆయిల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి లాభం. పెయింట్స్ ఏదైతే బ్రెంట్ ఆయిల్ తగ్గితే పెయింట్స్ కి సంబంధించినవి కానీ, టైర్స్ కి సంబంధించినవి కానీ, లాజిస్టిక్స్ సంబంధించినవి కానీ వాటన్నిటికి బెనిఫిట్ అయింది. ఇక మన మార్కెట్లకు వచ్చేటప్పటికి ఎప్పుడైతే బ్రెంట్ ఆయిల్ తగ్గుతుందో మార్కెట్లు పాజిటివ్ గా ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. అయితే ఇవాళ ఎక్స్పైరీ కాబట్టి మధ్యాహ్నం 2:30 తర్వాత కొంచెం ఏదన్నా ప్రాఫిట్ బుకింగ్ కూడా జరగవచ్చు. కానీ ఓవరాల్ ఇది ఒక ఆపర్చునిటీ కింద తీసుకొని ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఏమి ఇష్యూలు లేవు, చర్చలు జరుగుతున్నాయి. అందుకని ఎవరైతే ఈ ట్రేడర్స్, ఇంట్రాడే చేసే వాళ్ళు ఎవరైతే ఉండో వాళ్ళు కొంచెం స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడింగ్ చేయాలి. మామూలు ఇన్వెస్టర్స్ అయితే ఏం అక్కర్లేదు, వాల్యూ ఉన్న స్టాక్స్ చూసి కొనుక్కోవచ్చు. మళ్ళీ ఒక వారం తర్వాత ఇక మనకి ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. ఏప్రిల్, మే, జూన్, ఇప్పుడు జూలై. అంటే ఈ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నమాట. 5 కంపెనీల దాకా వస్తాయి. అవి ఆగస్టు 15 వరకు రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ఈ ఏవైతే రిజల్ట్స్ వస్తూ ఉన్నాయో అవి చూసుకొని వాల్యూ ఉన్న స్టాక్స్, అంటే అంతకు ముందు ఏం చేయాలి, ఇప్పుడు ఎవరైతే బోర్డు మీటింగ్ డేటా దొరుకుతూ ఉంటుంది, మనీ కంట్రోల్ లో వస్తుంది, స్క్రీనర్ లో వస్తుంది, ఎక్కడైనా చాలా వరకు డేటా వస్తుంటది. మనం కూడా లేదు అనుకుంటే గూగుల్కి వెళ్ళి సింపుల్ గా బోర్డు మీటింగ్ డేట్స్ అని కొడితే డేట్ వైజ్ గా మనకి లిస్ట్ వస్తుంది. ఏ డేట్ లో ఏ కంపెనీలు ఉన్నాయో చూసుకొని ఆ కంపెనీలు స్క్రీనర్ లోకి వెళ్ళి పోయిన సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ లో ఎంత లాభం వచ్చింది, నెట్ ప్రాఫిట్, క్వార్టర్లీ అదొకటి రాసుకోవాలి. మళ్ళీ ప్లస్ యాన్యువల్
పోయిన సంవత్సరం మార్చి 25కి మార్చి 26కి నెట్ ప్రాఫిట్ ఎంత ఇంక్రీజ్ అయిందో ఆ రెండు రాసుకొని ఇప్పుడు ఎంత రిజల్ట్స్ వస్తున్నాయి ఈ ఫస్ట్ క్వార్టర్లో అంటే ఒక రెండు వర్షన్లు. ఒకటేంది రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయటం ఒక పద్ధతి, రిజల్ట్స్ రాకముందు గెస్ చేసి అంటే ఫోర్కాస్ట్ అంటారు, టీవీలో చెప్పడం జరుగుతుంటది, ఛానల్స్ లో చెప్పడం జరుగుతుంది, వెబ్సైట్లలో చెప్పడం జరుగుతుంది, అప్డేట్స్ అని వస్తాయి. ఎవరైతే వీడియో చూస్తున్నారో అప్డేట్స్ ఫాలో అవ్వచ్చు. ఆ అప్డేట్స్ ఎలా ఫాలో అవ్వాలి అంటే ఏదైతే ఎవరి సెల్లో వాట్సాప్ ఉంటుంది, వాట్సాప్ పక్కన అప్డేట్స్ అని ఒక వర్డ్ ఉంటుంది. ఈ అప్డేట్స్ మీద క్లిక్ చేసి మనకు కావాల్సింది అక్కడ పైన సెర్చ్ లోకి వెళ్ళి ఫాలో అని ఉంటుంది అన్నట్టు. ఎకనామిక్ టైమ్స్, బిజినెస్ లైన్, బిజినెస్ స్టాండర్డ్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, మింట్, ఏవైతే షేర్ మార్కెట్ సంబంధించిన దలాల్ స్ట్రీట్ మ్యాగజైన్, క్యాపిటల్ మార్కెట్ మ్యాగజైన్, ఇవి నెక్స్ట్ ఈనాడు, నమస్తే తెలంగాణ, సాక్షి, ఏవైతే ఆంధ్రజ్యోతి, ఇవన్నీ కూడా ఫాలో అని చెప్పేసి అక్కడ బిజినెస్ కి సంబంధించిన ఏ పేపర్ లో అయినా కూడా బిజినెస్ పేజ్ ఒకటి ఉంటుంది. మళ్ళీ షేర్ మార్కెట్ రిలేటెడ్ అంటే ఫైనాన్షియల్ మార్కెట్ సంబంధించినటువంటి పేపర్లు ఉంటాయి, మ్యాగజైన్స్ ఉంటాయి. అక్కడ ఫాలో అంటే రేపొద్దున పేపర్ లో పబ్లిష్ అయ్యే న్యూస్ ఇక్కడ అప్డేట్ అవుతుంది అనమాట. మనకి ఇక్కడ ఇరాన్ అమెరికా ఏదైనా చర్చలు జరుగుతున్నాయి, ఇక్కడ అప్డేట్ అవుతుంటది ఫాస్ట్ గా. మన పని ఏంది, ఒక డైరీనో ఒక నోట్ బుక్ పెట్టుకొని డేట్ రాసుకొని ఏ పేపర్ లో ఏ న్యూస్ అప్డేట్ అవుతుందో చూసుకొని అది రాసుకొని అక్కడే ఉంటుంది. ఏ కంపెనీకి బెనిఫిట్ అవుతుంది, ఎక్స్పోర్ట్స్ ఉన్నాయా, ఇంపోర్ట్స్ ఉన్నాయా. సపోజ్ ఇప్పుడు మోడీ గారు ఫ్రాన్స్ పర్యటన పోయి వచ్చిండు. మొన్న G11 సదస్సులో ట్రంప్ను మోడీ గారు పక్కన కూర్చుండు. మళ్ళీ ఇప్పుడు అమెరికా వాళ్ళు మన ఇండియాకి విజిట్ చేసి సుంకాలు టారిఫ్ల మీద ఫైనల్ చేస్తామన్నారు. ఇట్లాంటివన్నీ అక్కడ అప్డేట్ అవుతూ ఉంటాయి. మన పని ఏంది, ఎవరైతే వీడియో చూస్తున్నారో ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని రాసుకొని అప్డేట్స్ అన్ని కనుక ఫాలో అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా రేపు పేపర్ లో పడే న్యూస్ ఇప్పుడే తెలిసిపోతుంది మనకి. అవి చూసుకొని చేయటం ఒకటి. ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఇరాన్ అమెరికా చర్చలు జరుగుతున్నాయో వాళ్ళకి ఆల్రెడీ ఇరాన్ వాళ్ళకి $600 మిలియన్ రిలీజ్ చేయడం కూడా జరిగింది. వాళ్ళ సీజ్ చేసినటువంటి ఫండ్ ఉండే, అది రిలీజ్ చేయడం జరిగింది. దాంతో అక్కడ చర్చలు సఫలీకృతం అవుతాయి. ఇక ఇప్పుడు యుద్ధం జరిగే క్వశ్చన్ లేదు, ఎక్కడో ఒక దగ్గర చర్చలే జరగాలి. చర్చలతోటే పాజిటివ్ ఉంది. కాకపోతే 60 రోజులు టైం ఉంది, కానీ అక్కడ ఏం లేదు. కాబట్టి హర్ముజ్ జల్సన్ ఎప్పుడైతే ఓపెన్ అయిపోతుందో, నౌకలు బయటకు వచ్చేస్తున్నాయో, ఇప్పుడు ఆయిల్ సప్లై పెరుగుతుంది, డిమాండ్ అలానే ఉంది, యూసేజ్ అలానే ఉంది. కానీ సప్లై ఎప్పుడైతే పెరుగుతుందో ప్రైస్ లో బాగా తగ్గిపోతుంది, ధర తగ్గిపోతుంది. ఎప్పుడైతే ధర తగ్గిపోవడం జరుగుతుందో దాంతో రాబోయే రోజుల్లో మళ్ళీ పాత ధరకే వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఒకటి. ఇక నెంబర్ 2, ఇది గ్లోబల్ మార్కెట్లకి అన్నిటికీ కూడా, ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఒక సెంటిమెంట్ అనమాట. అంటే అది పాజిటివ్ సెంటిమెంట్. అంటే ఇప్పుడు ఇంకేమి అడ్డంకులు లేవు కాబట్టి మార్కెట్లు బాగా పెరుగుతాయి అనేది ఒక సెంటిమెంట్, అదొకటి. ఇక తర్వాత ఇంకొకటి, ఎప్పుడైతే ఈ మనము ఆటోమేటిక్ తగ్గిపోతుందో మనకి బెనిఫిట్ ఏంటిది అంటే రూపాయి బలోపేతం అవుతుంది, ఇన్ఫ్లేషన్ ఇంతకుముందు చెప్పినట్టే ఇన్ఫ్లేషన్ తగ్గిపోతుంది, జీడిపి పెరుగుతుంది, ప్రపంచ దేశాల యొక్క దేశ కరెన్సీలు బలోపేతం అవుతాయి. అప్పుడు గోల్డ్ సిల్వర్ కొంచెం పెరిగే అవకాశాలు తక్కువ, ఎందుకంటే మళ్ళీ ఫండ్స్ అన్ని అటు వెళ్తాయి. కానీ ఇప్పుడు రైట్ టైమే అనమాట. అంటే పెద్ద ఇన్వెస్ట్ చేయడానికి రైట్ టైమే, పెద్దగా తగ్గే అవకాశాలు చాలా తక్కువ కనపడుతున్నాయి. 4,000 లోపు డాలర్లు ఏదైతే ఉందో అక్కడ సపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. మనకి మన మార్కెట్లు మాత్రం మంచి లాభాల్లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ తగ్గిపోతుందో ఆటోమేటిక్ గా ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది, సింపుల్ గా అంతే. ఇక ముఖ్యంగా ఏం లేదు మనకి పాజిటివ్. కాకపోతే ఎఫ్ఐఎల్ ఇంకా అమ్మటాలు జరుగుతున్నాయి. ఎఫ్ఐఎల్ కనుక ఇంకా బయింగ్ లోకి వస్తే ఇక మళ్ళీ మార్కెట్లు మనకి పెరిగే అవకాశాలే ఉంటాయి. ఇటువంటి ఎప్పుడో ఒకసారి జరుగుతాయి. ఇంకొకటి కూడా, ఎప్పుడైతే ఈ ముడి చమురు ఇట్లా ఇరాన్ అమెరికా అయిపోయిందో, ఓపెక్ అని ఉంటుంది, ఆయిల్ ప్రొడ్యూస్ చేసే గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి, అవి ప్రొడక్షన్ పెంచే ఆలోచనలో ఉంది. వాళ్ళ మీటింగ్ ఉంది, వాళ్ళ మీటింగ్ పెట్టేసి ప్రొడక్షన్ పెంచుతారు. ప్రొడక్షన్ పెంచితే ఇంకా సప్లై పెరుగుతుంది అనమాట మార్కెట్లోకి. ఎప్పుడైతే మార్కెట్లోకి ప్రొడక్షన్ పెంచడం జరుగుద్దో క్రూడ్ ఆయిల్ ఇంకా సప్లై పెరుగుతుంది. ఎప్పుడైతే ఆటోమేటిక్ గా మళ్ళీ పాత ధరలు ఏది ఫిబ్రవరి 28 యుద్ధానికంటే తక్కువ కూడా రావచ్చు ఇంకా ముందుకి, ఎందుకంటే సప్లై ఒక్కసారిగా పెరిగి హర్ముజ్ జల్సన్ లో ఏదైతే నౌకలు ఉన్నాయో అవన్నీ వచ్చేస్తే ఆటోమేటిక్ గా మళ్ళీ క్రూడ్ ఆయిల్ తగ్గిపోయింది అనుకోండి, ఒక్కసారిగా ప్రపంచ దేశాల ఎకానమీ అంతా కూడా సెటరైట్ అయిపోతుంది. కాకపోతే టైం తీసుకుంటది. ఇప్పుడు ఏవైతే ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయో అవన్నీ కూడా పాజిటివ్ లోనే ఉండవు. ఎందుకు ఉండవు అంటే ఈ క్వార్టర్ ఏదైతే ఉందో ఆ క్వార్టర్ మొత్తం కూడా పెద్దగా లాభాలు ఉండవు అనమాట, ఇది బ్రెంట్ ఆయిల్ తోటి. కాకపోతే మనం చూడవలసింది ఏంటిదంటే ఇప్పుడు మన జిఎస్టీ ఏదైతే జిఎస్టీ ఉందో, జిఎస్టీ 14% పెరగడం జరిగింది అనమాట. ఒక్కసారిగా మనకి జిఎస్టీ ఏదైతే ఉందో
జిఎస్టీ 1.95 లక్షల కోట్లు రావడం జరిగింది జూన్ మంత్ లో. అది 14% పెరిగింది. అంటే దీన్ని బట్టి ఏమైతుంది, మార్కెట్ ఎలా ఉన్నా కానీ జిఎస్టీ దాని పని చేస్తుంది, అంటే రెవెన్యూ వస్తుంది అన్నట్టు. అంటే మన ఎకానమీ స్ట్రాంగ్ గా ఉంది అనేది ఒక చెప్పకనే చెప్తుంది అన్నట్టు. ఇవి మనం ఈ హార్ముజ్ జల్సంద్ అనుకోండి, ఇవన్నీ కూడా మామూలుగా జరుగుతూ ఉన్నాయి అనమాట. చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇంకా కొన్ని ఇష్యూలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఉక్రెయిన్ పై మళ్ళీ క్షిపణులు డ్రోన్లతో రష్యా దాడి చేయటం అనేది ఒకటి. తర్వాత మళ్ళీ ఏదైతే అంటే రాత్రి జరిగింది అనమాట ఉక్రెయిన్ పై రష్యా దాడి చేయటం. మళ్ళీ ఇప్పుడు ఏదైతే ట్రంప్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చర్చలు జరిగే అవకాశాలే ఉన్నాయి. దాంతో మన మార్కెట్లు పాజిటివ్ లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక రాబోయే రోజులు కూడా మన మార్కెట్లు పాజిటివ్ లోనే ఉంటాయి అనమాట. కాకపోతే వాళ్ళ బిఎస్సి వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి కొంచెం 2:30 తర్వాత కొంచెం ఏదైనా ప్రాఫిట్ బుకింగ్ జరిగితే జరగవచ్చు. కానీ మళ్ళీ రేపటి నుంచి పాజిటివ్ లోనే ఉంటాయి మార్కెట్. మండే కూడా పాజిటివ్ లోనే ఉండే అవకాశం. రిజల్ట్స్ వచ్చే సీజన్ కాబట్టి మిగతా వరల్డ్ మార్కెట్లకి మన మార్కెట్లకి పెద్ద సంబంధం ఉండదు. మన మార్కెట్ లో రిజల్ట్స్ తోటి ఇండివిజువల్ స్టాక్స్ తోటి దాన్నే మూవ్ అవుతాయి అనమాట. అది గమనించాలి మనం. తర్వాత ఏంటిది, ఎప్పుడైతే ఇవి జరుగుతూ ఉన్నాయో మనం చూడవలసింది ఏంటిది, లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ కి యాన్యువల్ రిజల్ట్స్ బాగా ఉన్నాయి కనుక ఉంటే రిజల్ట్స్ కనుక ఫస్ట్ క్వార్టర్ కనుక బాగున్నాయి అనుకోండి, సింపుల్ గా మనం ఏం చేయాలి, అవి మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ క్వార్టర్ కి. ఇప్పుడు నెక్స్ట్ క్వార్టర్ కి ఇంకేం ఉండదు, సాఫీగా ఉంటది. ఎందుకోసము అంటే ఇప్పుడు ఆ మాన్సూన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఋతుపవనాలు రావాలి, ఇప్పుడు జూలైలో అనౌన్స్ చేస్తారు. కాకపోతే ప్రతి సంవత్సరం కంటే తక్కువ ఉందంటారు, ఒకసారి ఎక్కువ ఉందంటారు, న్యూట్రల్ ఉందంటారు. అవి ఇవన్నీ నెగ్లిజిబుల్ అనమాట. ఎప్పుడు కూడా అంటూనే ఉంటారు. దాంతో మామూలు జరుగుతూనే ఉంటది. మాన్సూన్స్ వస్తున్నాయి అనగానే పెరగటం, మళ్ళీ తగ్గిపోయినాయి అనగానే మార్కెట్లు ఫాల్ అవుతుంది. కానీ ఓవరాల్ గా అయితే మాత్రం ఇన్వెస్ట్మెంట్ కి మంచి ఆపర్చునిటీ. ఇంకొకటి ఏంటిది, అమెరికా వాళ్ళు ఇప్పుడు ట్రేడ్ డీల్ జరిగే అవకాశాలు ఉన్నాయి, అవి పాజిటివే. ఇప్పుడు మొన్ననే ఫ్రాన్స్ ఇండియా ట్రేడ్ డీల్ జరగడం జరిగింది, ఎఫ్టీఏ అంటారు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లో ఏవైతే ఉన్నాయో డిఫెన్స్ కి పాజిటివ్ ఇచ్చిర్రు. తర్వాత సనాఫీ అని ఒక కంపెనీకి ఇవ్వడం జరిగింది. అంటే దిగుమతి సుంకాలు కానీ, ట్యాక్సులు కానీ, ఎక్స్పోర్ట్స్ కానీ అవన్నీ ఉంటాయి అనమాట. అటువంటి అన్ని మనం గమనించగలిగితే ఓకే. మళ్ళీ ఇప్పుడు అమెరికా ఇండియా ట్రేడ్ డీల్ కనుక జరిగితే ఓకే. ఇకపోతే మామూలుగా షేర్ మార్కెట్ ఓకే. ఇప్పుడు ఎందుకంటే 5,000 కంపెనీల వరకు ఆగస్టు 15 వరకు రిజల్ట్స్ వస్తాయి. మాక్సిమం మనకి జూలై 31 వరకే వచ్చేస్తాయి. ఈ జూలై 31 వరకు రిజల్ట్స్ ఏవైతే వచ్చినాయో 2 వర్షాలు ఏ రోజుకి ఆ రోజు రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వీక్ నుంచి ఇంకొక 4-5 రోజులు, అంటే ఆల్మోస్ట్. సత్యనారాయణ గారు, మీరు ఇందాక చెప్పినట్టు బ్రెంట్ క్రూడ్ ప్రస్తుతం తగ్గుముఖం పడుతుంది. ఏంటండి దీనికి ప్రధాన కారణాలు ఏంటి? అంటే దీని వల్ల పెట్రోల్ డీజిల్ పై ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా? ఉంటుంది కదా, మరి పెట్రోల్ డీజిల్ తగ్గిపోద్ది. ఇప్పుడు నిన్న ఫస్ట్ తారీఖు గ్యాస్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ 183 రూపాయలు తగ్గించారు. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ఇప్పుడు ఏదైతే మనకి బ్రెంట్ ఆయిల్ తగ్గిపోయిందో ఆటోమేటిక్ గా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అంతకు ముందు పెరిగినా కూడా పెంచలేదు, ఇప్పుడు తగ్గినా కూడా తగ్గించట్లేదు. అంటే ఏంటిది అంటే మన దగ్గర ఏవైతే స్టాక్ ఉందో పాత స్టాక్ అయిపోవాలి, మళ్ళీ ఇప్పుడు తగ్గిన ధర మీద మళ్ళీ కొనాలి. ఎప్పుడైతే తగ్గిన ధర మీద కొంటారో అప్పుడు మళ్ళీ కంపెనీలు ఏం చేస్తాయి, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మళ్ళీ ఆ మందం తగ్గించే అవకాశాలు ఉంటాయి, తగ్గే అవకాశాలే ఉన్నాయి కదా. పెంచే అవకాశాలు ఆల్రెడీ పెంచినంత వరకు పెంచిర్రు. ఎప్పుడైతే ఈ బ్రెంట్ ఆయిల్ వరల్డ్ మార్కెట్ లో పెరిగిందో ఇమీడియట్ గా పెంచకుండా, అంతకుముందు మన దగ్గర నిల్వలు ఉన్నాయి కాబట్టి ఆ నిల్వలు అయిపోయిన అంతవరకు పెంచకుండా మళ్ళీ నిల్వలు కొన్న తర్వాతనే, అంటే కొత్త రేట్లతో కొన్న తర్వాతనే మనము పెరగడం జరిగింది. కాబట్టి మనమేమి అటువంటి ఆలోచించక్కర్లేదు, తగ్గే అవకాశాలే ఉన్నాయి, తగ్గుతాయి. కాకపోతే అవి కొనుక్కునేటానికి మంచి అవకాశం ఏది, ఈ ఏదైతే తగ్గుతున్నాయి కాబట్టి హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఇండియన్ ఆయిల్ అవి కొనుక్కోవచ్చు అనమాట. అయితే ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి అంటే రాబోయే రోజుల్లో తగ్గించే అవకాశాలే కనబడుతున్నాయి. ఇంకోటి ఏంటిది, ఇండియా ఫిక్స్ అని ఉంటుంది, వోల్టాలిటీ ఇండెక్స్. ఆ వోల్టాలిటీ ఇండెక్స్ తగ్గిపోవడం జరిగింది, అంటే అది స్థిరత్వాన్ని చూపిస్తుంది. అది ఎప్పుడైతే తగ్గింది అని అంటే ఏంటిదంటే మన మార్కెట్ పాజిటివ్ లో ఉన్నట్టుగా అనమాట. మెయిన్ మన భారతదేశానికి అయితే భారీ ఊరటాయి. ఎందుకోసం అంటే ఎప్పుడైతే ఈ మనకి బ్రెంట్ ఆయిల్ ఏదైతే బాగా తగ్గిందో మనకి 80% పైగా మనం దిగుమతి చేసుకుంటాం. ఈ 80% పైగా దిగుమతి చేసుకోవడం వల్ల జరిగేది ఏంటిదంటే మన దేశం యొక్క కరెంట్ సిఐడి అంటారు అనమాట, కరెంట్ అకౌంట్ డెఫిసిట్. ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏదైతే ఉందో బాగా తగ్గుతుంది, రూపాయి బలపడుతుంది. దీంతో ఏంటిది, మార్కెట్లు పెరుగుతాయి, వోల్టాలిటీ ఇండెక్స్ తగ్గిపోతుంది, మన రూపాయి బలోపేతం అవుతుంది. ఇవన్నీ కూడా మళ్ళీ ఆటోమేటిక్ గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఏవైతే సెన్సెక్స్ అనుకోండి అవన్నీ కూడా పాజిటివ్ లోనే ఉంటాయి అనమాట. అయితే మెయిన్ ఏంటిది, ఇప్పుడు ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా ప్రొడ్యూస్ చేసే ప్లాన్ లో ఉన్నారు.
అవి రేపు అంటే ఎంత అనౌన్స్ చేస్తారనేది ఆల్రెడీ 1.88 మిలియన్ బ్యారల్స్ అన్నమాట. అవి పెంచే ఆలోచనలో ఉన్నారు. దాంతో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా సప్లై పెరుగుతుంది. సప్లై పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ధర తగ్గుతుంది. మెయిన్ చూడవలసింది ఏంటిది అంటే ధర తగ్గడం అనమాట. ధర తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మనకి బెనిఫిట్ అవుతుంది. ఓకే అండి, సత్యనారాయణ గారు, ముఖ్యంగా ఐటీ సెక్టర్ 3% పైగా పెరగడం చూస్తున్నాం. ఐటీ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా ఈ టైంలో? చేయొచ్చు. ఇప్పుడు రిజల్ట్స్ ఫస్ట్ అవే వస్తాయి. ఐటీ సెక్టార్ లో ఏవైతే ఉన్నాయో అవి చూసుకొని ఏం చేయాలంటే ఐటీ సెక్టార్ లో బాగా లాభాలు ఉన్నటువంటి కంపెనీలు మనం అబ్జర్వ్ చేయొచ్చు. లీడర్స్ ఎవరైతే ఉంటారో ఐటీ సెక్టార్స్ లో అవి చూసుకొని మనం ప్లాన్ చేయొచ్చు. ఉదాహరణకి ఏవైతే కంపెనీలు అంటే బ్రాండెడ్ అంటే ఇప్పుడు టీసీఎస్ అనుకోండి, ఇన్ఫోసిస్ అనుకోండి, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దానికి సంబంధించిన ఏవైతే ప్రాఫిట్ లో బాగా ఉన్నటువంటి ఫస్ట్ బాగా రిజల్ట్స్ మంచిగా ఉన్నటువంటివి. ఉదాహరణకి ఇప్పుడు ఇన్ఫోసిస్ ఒకటి రిజల్ట్స్ బాగున్నాయి, టెక్ మహీంద్రా ఒకటి రిజల్ట్స్ బాగున్నాయి, తర్వాత పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఒకటి రిజల్ట్స్ బాగున్నాయి. నేను చెప్పేది యాన్యువల్ రిజల్ట్స్. ఈ యాన్యువల్ రిజల్ట్స్ ని బట్టి ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్, అందుకని అవి కొంచెం గమనించగలిగితే ఓకే. ఇవి సింపుల్ గా ఒక 4-5 కంపెనీలు ఉన్నాయి. మళ్ళీ ఇవి చూసుకోవచ్చు. ఏవి సెన్సిస్ టెక్నాలజీస్ ఒకటి ఉంది, అది కూడా మంచి రిజల్ట్స్ యాన్యువల్ చూపించింది. అవి కూడా ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి అవి చూసుకొని చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటిదంటే వాటన్నిటితో పాటుగా 2 రకాలు అనమాట. ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే వస్తున్నాయో ఆ రిజల్ట్స్ ని బేస్ చేసుకొని రిజల్ట్స్ వచ్చిన తర్వాత అంటే జనరల్ గా ఏం జరుగుతుంది అంటే ఫోర్కాస్ట్ ఉంటుంది. ఈ ఫోర్కాస్ట్ అంటే ఏంటిదంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ, హెచ్ఎన్ఐలు హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కానీ, ఎఫ్ఐఐలు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ, ఎఫ్ఐలు ఫారిన్ ఇన్వెస్టర్స్ కానీ, ఎఫ్పిఐ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కానీ, వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఏదైతే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు రిజల్ట్స్ బాగున్నాయనంటే వాళ్ళే ముందుకు అంటారు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పటికి మన ఇన్వెస్టర్లు అంటే చిన్న ఇన్వెస్టర్లు ముందే అంటారు కాదు, వాళ్ళు ఏంటంటే పెరుగుతూ ఉంటే చూస్తూ ఉంటారు. బాగా పెరిగినాక ఇక పడదలే అనే ఉద్దేశంతో అప్పుడే ఎంటర్ అవుతారు. అక్కడి నుంచి మళ్ళీ పట్టడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే చిన్న ఇన్వెస్టర్లు ఉన్నారో, ఎవరైతే వీడియో అబ్జర్వ్ చేస్తున్నారో 2 రకాలు ఫోర్కాస్ట్ తోటి వాళ్ళతో పాటు అంటే మ్యూచువల్ ఫండ్స్, హెచ్ఎన్ఐలు, ఎఫ్ఐలతో పాటు ఫాలో అవుతారా ఒక పద్ధతి. లేదు మొత్తం రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ ని బేస్ చేసుకొని ఎట్లున్నా పడతాయి అవి. ఎందుకంటే ముందు కనుక పెరిగిందో రిజల్ట్స్ బాగున్నాయి అనుకోండి, రిజల్ట్స్ బాగున్నాయి కాబట్టి పెరిగింది ముందని పడేస్తారు. సపోజ్ రిజల్ట్స్ బాగలేవు అనుకోండి, ఫోర్కాస్ట్ కి దానికి అగెనిస్ట్ వచ్చింది, ఫోర్కాస్ట్ పెరుగుతుంది అనుకోరు, రిజల్ట్స్ అనుకున్న దానికంటే తక్కువ వచ్చిందని అట్లా తగ్గిస్తారు. సపోజ్ రిజల్ట్స్ బాగలేవు అనుకోండి, రిజల్ట్స్ బాగలేవు కదా అని మళ్ళీ తగ్గిస్తారు. అందుకని అట్లా జరిగే క్వశ్చన్ లేదు. కాబట్టి అది వాళ్ళంతా ఎక్స్పీరియన్స్ మీదే వాళ్ళు వర్కౌట్ అయింది. ఎవరికి వాళ్ళు రిజల్ట్స్ వచ్చిన తర్వాత 2 రోజులు ఉంటుంది దాని యొక్క ఎఫెక్ట్. 2 రోజులు 3 రోజులు అయిపోయినాక అది న్యూట్రల్ గా అయిపోద్ది. అప్పుడు అది కనుక వాల్యూ కనుక్కుంటే అప్పుడు కొనుక్కుంటే మళ్ళీ నెక్స్ట్ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు జూలైలో ఉన్నాం, ఏప్రిల్, మే, జూన్, జూలై రిజల్ట్స్ ఫస్ట్ క్వార్టర్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ లో మళ్ళీ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. అప్పటికల్లా కనుక హోల్డ్ చేయగలిగితే అప్పుడు మంచి రిటర్న్స్ వస్తాయి. అప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. ఎప్పుడైనా కానీ ఏదైనా సరే ఒక 2 నెలలు 3 నెలలు కనుక హోల్డ్ చేయగలిగింది అనుకోండి మంచి రిటర్న్స్ కనపడతాయి. అంతే తప్ప అది పెరిగిన తర్వాత నేను మిస్ అయిపోయినాయి అని కొంటారు. అప్పుడు పట్టం మొదలు పెడుతుంది. అబ్బా నేను చూశా, నేను కొనగానే అది పట్టం మొదలు పెట్టింది అని చెప్పేసి మళ్ళీ ప్యానిక్ అయ్యి సెల్లింగ్ చేస్తారు. మళ్ళీ తర్వాత అది పెరిగితే నా దగ్గర లేవు, అనవసరంగా నేను అమ్మేసిన అని బాధపడతారు. ఇవన్నీ జనరల్ గా జరిగేటటువంటి ఎక్స్పీరియన్స్, వాళ్ళకే తెలిసిపోద్ది. వాళ్ళకి అది లెసను. ఎందుకంటే పెరగనప్పుడు ఇక పెరగలే కదా అని అనుకుంటారు, పెరిగిన తర్వాత ఇక పెరిగింది కదా అని అనుకుంటారు. కాదు, పెరిగింది అని అంటే పడటానికి, పడింది అంటే పెరగటానికి. కానీ వాల్యూ గనక ఉంటే అది తగ్గినా కొనుక్కోమని అర్థం. వాల్యూ ఉండి బాగా పెరిగింది అంటే అమ్ముకోమని అర్థం. అంటే ఏంది, నువ్వు ప్రాఫిట్ బుక్ చేసుకోమని అర్థం. ఎవరైనా అంతే, ఇది బిజినెస్. తక్కువలో కొనాలి, ఎక్కువలో అమ్మాలి. తక్కువలో కొనాలి, ఎక్కువలో అమ్మాలి. ఎలా జరుగుద్ది? తక్కువలో అంటే వాల్యూ ఉన్నది చూసుకొని తక్కువ కొనుక్కోవాలి. బాగా పెరిగిన తర్వాత ఎగ్జిట్ అవ్వాలి. అంతే తప్ప అందరు ఏం చేస్తారు, మిగతా వాళ్ళకి దీనికి తేడా ఏంటిది అంటే బాగా పెరిగినాక కొనుక్కుంటారు, బాగా తగ్గినాక అమ్మేస్తారు. ఎందుకు అంటే ఇంకా తగ్గిపోయింది, ఇంకా తగ్గిపోద్దేమని భయం. బాగా పెరిగినాక ఎందుకు అంటారంటే ఇంకా పెరుగుద్దేమని ఆశ. ఈ రెండింటితోటే, ఈ ఆశ భయం అంటే గ్రీడ్ అండ్ ఫియర్ అంటారు దాన్ని. ఈ గ్రీడ్ ఫియర్ తోటే అందరూ ఎక్కువ శాతం నష్టపోవడం జరుగుతుంది మార్కెట్ లో. అలా జరగకుండా ఉండాలంటే దాని వాల్యూ తెలుసుకోవాలి, అవగాహన కల్పించుకోవాలి, రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి. నెట్ ప్రాఫిట్ పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఉందా లేదా, లేదు. ఇప్పుడు ఇంకోటి, ఈ అప్డేట్స్ ఏదైతే చెప్పినామో ఈ అప్డేట్స్ లో కూడా అప్డేట్ అవుతుంటాయి. ఎలా అంటే ఇప్పుడు ఇండియా ఫ్రాన్స్ టై అప్ అయింది.
అక్కడ అప్డేట్ అయింది. ఇప్పుడు అమెరికా ఇండియా ట్రేడ్ డీల్ జరుగుతుంది. ఏ కంపెనీలకు బెనిఫిట్ వచ్చింది, ఏ సెక్టార్లకు బెనిఫిట్ వచ్చింది. ఇంకా కావాలి అనుకుంటే ఇంకా గూగుల్కి వెళ్ళి అక్కడ గూగుల్లోనే ఏఐ మోడ్ అని ఒక వర్డ్ ఉంటుంది. రైట్ సైడ్ కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, సెల్ అయితేనో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అక్కడ ఏఐ మోడ్ లోకి వెళ్ళి మోడీ గారి పర్యటనలో ముఖ్యాంశాలు, మోడీ గారి పనిలో అంటే ఇండియా ఫ్రాన్స్ లో షేర్ మార్కెట్ కు ఉపయోగపడే అంశాలు, షేర్ మార్కెట్ కు ఉపయోగపడే కంపెనీలు, షేర్ మార్కెట్ కి లాభపడే కంపెనీలని అక్కడ ఏ మోడీకి తెలుగులో చెప్పొచ్చు, మాట్లాడవచ్చు, తెలుగులో టైప్ చేయొచ్చు, ఇంగ్లీష్ లో టైప్ చేయొచ్చు. నీకు తెలుగులో కావాలంటే తెలుగు, ఇంగ్లీష్, వరల్డ్ ఏవైతే అన్ని భాషలు, భారతీయ భాషలు అన్నిట్లు ఇస్తుంది. అది తీసుకొని అవి చదువుకోవాలి, ఆ కంపెనీలు వెరిఫై చేసుకోవాలి. నీకు ఇంకా డౌట్స్ ఉంటే అందులోనే వెబ్సైట్లు ఇస్తుంది, అక్కడనే బ్యాలెన్స్ షీట్లు ఇస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ ఇస్తుంది. మళ్ళీ మనం అదే ఏ మోడ్ని నేను కొనుక్కోవచ్చా దాన్ని గైడ్ చేయమంటే గైడ్ చేస్తుంది, ఇవన్నీ చేస్తుంది. కాకపోతే కొంచెం మనకు అవగాహన ఉండాలి. ఆ వర్డ్స్, ఆ పదాలు, ఆ ఫీచర్స్, ఆ మీనింగ్ కొంచెం ఐడియా ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్ గా ఆ ఏ మోడ్ ఏం చెప్తున్నా మనం ఫాలో కాగలుగుతాం. ఆ టెక్నాలజీ అనుకో, ఆ టర్మినాలజీ మెయిన్, ఆ టర్మినాలజీ కొంచెం తెలిసి ఉండాలి. అది కొంచెం అవగాహన చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఈజీగా ఫాలో అవ్వచ్చు. ఓకే అండి, సత్యనారాయణ గారు, మనం చూసుకుంటే బులియన్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బంగారం 500, సిల్వర్ 1000 రూపాయలు పెరగడం చూస్తున్నాం. ఇంకా బంగారం పెరిగే అవకాశాలు ఉన్నాయంటారా? కన్ఫామ్ గా పెరిగే అవకాశాలే ఉన్నాయి. ఇప్పుడేం లేదు, ఎక్స్పైరీ అయిపోయింది. జూలై మంత్ ఫీచర్స్ ఓపెన్. $4,000 లోపు ఏదైతే సపోర్ట్ ఉందో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు సిల్వర్ ఒక 1100 పైన పెరిగింది, గోల్డ్ వచ్చి ఒక 500 దాకా ప్లస్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఏం కాదు, కొనుక్కోవచ్చు. కొనుక్కునే వాళ్ళు గోల్డ్ రిసీట్స్ ఉన్నాయి, మామూలుగా ఆన్లైన్ లో కొనుక్కోవచ్చు, ఎన్ఎస్సీలో కొనుక్కోవచ్చు. లేదు కమోడిటీస్ లో కూడా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే గోల్డ్ 10 గ్రాములు, 1 గ్రాము మార్జిన్ మనీ 1500 ఉంటే చాలు 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కొని. ఇప్పుడు జూలై మంత్ ఉంది, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 1 year వరకు ట్రేడ్ అయితే 1500 కట్టి 1 గ్రామ్ కొనుక్కున్నారు అనుకోండి, ఎంత 1 గ్రాము గోల్డ్ వచ్చి పెట్టలు 15,000, 14,500 ఉంది. అంటే ఒక 10% మార్జిన్ తోటి 90% లోన్ తోటి, లోన్ ఉండదు మార్జిన్ అంటాం దాన్ని, 10% మార్జిన్ కట్టేసి మనము ఎప్పుడు పెరిగితే అప్పుడు అమ్మేసుకోవచ్చు. లాభమైనంతే, నష్టమైనంతే. ఒకరు తగ్గితే నువ్వే పే చేయాలి, లాభం వస్తే నీకు ఇచ్చేస్తారు. రెండూ జరుగుతాయి. ఏదున్నా ఎప్పటికప్పుడు అకౌంట్ లో క్రియేట్ అయిపోద్ది. సపోజ్ ఇప్పుడు ఒక 100 రూపాయలు పెరిగింది, 500 పెరిగింది, ఇవాళ నీకు 500 జమ అయిపోతుంది ఏమంటే ఖాతాకి. సపోజ్ 500 తగ్గింది, నీ ఖాతాలో నుంచి కట్ చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి, 1500 కాకుండా 1 గ్రామ్ కొనుక్కునే వాళ్ళు 2000 కనుక తోటి ట్రేడ్ చేసుకుంటే సేఫ్ గా, ఇప్పుడు జూలైలో ఉన్నాం, ఒక ట్రైల్ చేయాలి. 1500 తోటి 1 గ్రామ్ కొనుక్కోవాలి. 100, 200 వస్తుందా, రావట్లేదా, ఎంతవరకు పెరుగుతుంది, ఎంతవరకు తగ్గుతుంది, జూలై ఉంటుంది, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్. కాకపోతే ఎప్పుడైనా కానీ మనం ఇప్పుడు జూలైలో ఉన్నాం, జూలైదే కొనుక్కోవాలి. ఎందుకోసం అంటే రాబోయే నెలలు అంతగా కొనుక్కోవడానికి లిక్విడిటీ ఉండదు, వాల్యూమ్ ఉండదు. మనం ఇప్పుడు జూలైలో అయితే దొరుకుతాయి, కొనాలన్నా అమ్మాలన్నా దొరుకుతాయి. ఇప్పుడు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఉంటాయి కానీ కొనేవాళ్ళు ఉండరు, అమ్మేవాళ్ళు ఉండరు. మనం కొందామంటే మనకు అమ్మేవాడు ఉండాలి, మనం అమ్ముదామంటే కొనేవాడు ఉండాలి. కాబట్టి ఎప్పటికప్పుడు జూలై కానీ ఆగస్టు కానీ, జూలై ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి జూలైది కొనుక్కొని 1500 మళ్ళీ లాస్ట్ వీక్ వచ్చేటప్పటికి జూలైది అమ్మేసుకొని మళ్ళీ ఆగస్టులోకి ఎంటర్ అవడం అనేది సేఫ్. ఇది 1 గ్రామ్ తో చేయొచ్చు. అంటే ట్రయల్ కోసం పేపర్ ట్రేడింగ్ అయినా చేసుకోవచ్చు, అంటే కొన్నాను అని చూసుకొని చేసుకోవచ్చు. ఇదంతా కూడా investing.com లో ఎంత డాలర్లు ఉంది, ఏమైతుంది తెలిసిపోతుంది, చూసుకోవచ్చు, దాంతో ఫాలో అవ్వచ్చు. ఓకే అండి, సత్యనారాయణ గారు, ఫైనల్ గా కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వారికి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు? ఏం లేదు, చిన్న చిన్న అమౌంట్ తోటి ఇప్పుడు గోల్డ్ చేయదలుచుకోరు. 1 గ్రాము కమోడిటీస్ లో అయితే 1500 ఉంటే ఎనఫ్. అట్లనే సిల్వర్ ఉంటుంది, 1 కిలో తోటి కూడా చేయొచ్చు. కాకపోతే కొంచెం ఎవరైనా సీనియర్లు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ట్రేడింగ్ చేస్తారా లేదా, లేదు వాళ్ళ బ్రోకింగ్ ఫర్మ్ ఉంటుంది, అంటే ఇప్పుడు డిమాట్ అకౌంట్ ఎక్కడైతే ఉంటుందో, ట్రేడింగ్ అకౌంట్ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వమంటే ఇస్తారు. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళొచ్చు. వీళ్ళ దగ్గర ల్యాప్టాప్ కనుకుంటే ఇంకా బెస్ట్ అనమాట. ల్యాప్టాప్ లో వాళ్ళు సెటప్ చేసిస్తారు, సెట్టింగ్ చేసిస్తారు, ఎనేబుల్ చేసిస్తారు. అవి ఏవైతే గ్రాఫ్లు కానీ, వెబినార్లు, సెమినార్లు అటెండ్ అవ్వచ్చు. ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ సపోర్ట్ తీసుకోవాలి, ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకోవాలి, అవన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీటింగ్లు ఉంటాయి, సెమినార్లు ఉంటాయి, వెబినార్లు ఉంటాయి. కొంచెం అవగాహన తెచ్చుకొని వాళ్ళతోటి ఫాలో కనుక అయితే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. దాంతో మనము ముందు చిన్న చిన్న అమౌంట్ తోటి స్టార్ట్ చేయొచ్చు. షేర్ మార్కెట్ కానీ, గోల్డ్, సిల్వర్ కానీ, ఈక్విటీలో మార్కెట్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకున్న వాళ్ళు ఏదో ఒకటి అవగాహన కల్పించుకొని చిన్న చిన్న అమౌంట్ చేసుకుంటే కొన్నాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చినాక అప్పుడు ఆటోమేటిక్ గా థరో అవుతారు. అప్పటి వరకు టైం తీసుకుంటారు.
ఓకే అండి, అలాగే మనం చూసుకుంటే బ్రెంట్ ఇటీవల స్మాల్ మిడ్ క్యాప్స్ షేర్స్ లో మంచి ర్యాలీ కనిపిస్తుంది. ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మంచిదే అంటారా? ఏ కంపెనీ పేరు? ఇటీవల స్మాల్ మిడ్ క్యాప్స్. స్మాల్ మిడ్ క్యాప్స్ ఓకే, ఎప్పుడైనా కానీ ఇప్పుడు మిడ్ క్యాప్ ఓకే, స్మాల్ క్యాప్ ఓకే, ఆ రెండు కూడా ఓకే. ఇప్పుడు కాకపోతే ఏంటంటే చూసుకోవాలి, వాల్యూస్ చూసుకోవాలి. అందులో పెన్ని స్టాక్స్ ఉంటాయి. ఇప్పుడు ఎస్ఎంఈలు ఉన్నాయి, స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ బిఎస్సిలో ఉన్నాయి, ఎన్ఎస్సిలో ఉన్నాయి. అటువంటివి చూసుకొని అవన్నీ కూడా మిడ్ క్యాప్స్ కిందకి స్మాల్ క్యాప్స్ కిందకి వస్తాయి. ఇది బిఎస్సి ఎస్ఎంఈ ఉంటాయి, ఎన్ఎస్సి ఎస్ఎంఈ ఉంటాయి. వాటిల్లో చాలా గ్రోత్ ఉంటుంది, కానీ స్పెక్యులేషన్ ఎక్కువ ఉంటుంది. ఉంటే అప్పర్ సర్క్యూట్ లేకపోతే లోయర్ సర్క్యూట్ ఉంటుంది. దానికి నువ్వు రెడీ అయ్యగలిగితేనే చేయగలగాలి, లేకపోతే దూరంగా ఉండాలి. ఇంకోటి అది లార్జ్ సైజులు ఉంటాయి, అవి చాలా ఐపీఓలు బెస్ట్. అసలు ఐపీఓలు ఏంటంటే మంచి రిటర్న్స్ వస్తాయి. జిఎంపీ అని ఉంటుంది, జిఎంపీ చూసుకొని దాంతో మనము అంటే గ్రే మార్కెట్ ప్రీమియం బట్టి అప్లై చేసుకుంటే అలాట్మెంట్ వచ్చిందంటే లాటరీ టికెట్ ఇప్పుడు మంచి పైసలు వస్తాయి. లేదు అనుకుంటే హోంవర్క్ చేసుకొని ఈ ఎస్ఎంఈలు ఏదైతే ఉన్నాయో అవి మంచి రిటర్న్స్ వస్తాయి. అవన్నీ కూడా స్మాల్ క్యాప్ కిందకి వస్తాయి. ఇంకా స్మాల్ క్యాప్ కింద ఎంఎస్ఎంఈలు అంటారు, ఇంకా చిన్నవి అనమాట. స్మాల్ క్యాప్ కంటే ఇంకా కింది అంటే ఎంఎస్ఎంఈలు, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్. అయితే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అయితేనో మన దగ్గరే దొరుకుతాయి. ఎస్ఎంఈలు అయితే ఇంకా ఎంఎస్ఎంఈలు కంపెనీలు ఉంటాయి, ఇప్పుడిప్పుడే ఉన్నాయి. అవి కొంచెం రిస్క్ తో ఉంటాయి, రిటర్న్స్ కూడా ఉంటాయి. ఉదాహరణకి 20 ఏళ్ల కింద సోలార్ కంపెనీ ఉంది, 2 digits తోటి 20,000 రెట్లు వచ్చింది. ఇప్పుడు అదే బ్రహ్మాస్త్రం అనమాట. పహల్గాము పాకిస్తాన్ మన ఇష్యూ గొడవ అయినప్పుడు ప్రయోగించింది బ్రహ్మాస్త్రం అదే అనమాట. ఇది సోలార్ ఇండస్ట్రీస్. ఆ బ్రహ్మాస్త్రం ఏదైతే ఉందో 20 ఏళ్ల కింద 2 digits తోటి ఐపీఓ వచ్చింది. ఇవాళ 5 digits లో ఉంది ఆ షేర్. అంటే 18,000, 19,000, 20,000%, 20 ఏళ్లలో 20,000% రిటర్న్స్ ఇచ్చింది. అటువంటివి దొరుకుతాయి. ఒక్కటి దొరికినా చాలు. మన దగ్గర 10-20 కంపెనీలు ఉన్నా ఒక్క కంపెనీ కనుక అట్లాంటిది ఇచ్చిందంటే మిగిలిన కంపెనీలు అన్నిటికంటే కూడా ఇదే కొన్ని 100,000 రెట్లు వస్తాయి. కాబట్టి మిగిలిన పెరిగినా పెరగకపోయినా నెగ్లిజిబుల్, ఏం కాదు. ఓకే, రేపు ఎలా ఉండే అవకాశాలు అన్ని ఉన్నాయండి మార్కెట్ రేపు ఓకే పాజిటివ్. ఎందుకంటే శుక్రవారం బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ ఓపెనింగ్ ఉంటుంది. ఎన్ఎస్సి ఏదైతే ఉందో అది కూడా కంటిన్యూ. అది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ జూలై మంత్ నిన్ననే స్టార్ట్ అయింది. అవన్నీ పాజిటివ్. రేపు కూడా పాజిటివ్ ఉంటుంది, మండే కూడా పాజిటివ్ ఉంటుంది. ఇప్పుడు రిజల్ట్స్ సీజన్ మిగతా మార్కెట్స్ తోటి మనకు సంబంధం ఉండదు, మిస్ మ్యాచ్ అవుతుంది. మిస్ మ్యాచ్ అంటే ఏంటిది? మన వర్షన్ మనదే, వాళ్ళ వర్షన్ వాళ్ళదే. వాళ్ళు పెరిగినా మనం పెరగాలని లేదు, వాళ్ళు తగ్గితే మనం తగ్గాలని లేదు. మన రిజల్ట్స్ బేస్ చేసుకొని ఇండివిజువల్ స్క్రిప్ట్స్కి వెళ్ళాలి. మనం ఇండివిజువల్ స్క్రిప్ట్స్ తోటే మనం ఫాలో అవ్వాలి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు, మీ విశ్లేషణ అందించినందుకు. చూస్తున్నారు కదా, దేశీయ స్టాక్ మార్కెట్లు అలానే బులియన్ మార్కెట్ లాభాల్లో కొనసాగుతున్నాయి. మార్కెట్లో ఉన్న అనిశ్చితిని అర్థం చేసుకుని ఆచితూచి అడుగులు వేయాలంటూ కూడా అటు మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న పరిస్థితి. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఎండిహెచ్ గరం మసాలా, ఎండిహెచ్ దమాలు, దాల్ తడక మరియు మష్రూమ్ మసాలా. ఎండిహెచ్ తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. ఎండిహెచ్ సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.